భారత్లో రిపబ్లిక్ ఆఫ్ ఘనా హై కమిషనర్ ప్రొఫెసర్ క్వాసీ ఒబిరీ డాన్సో గారు ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హై కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా హైదరాబాదుకు వచ్చారు. ఈ భేటీలో పరస్పర సహకారం, సుహృద్భావ సంబంధాలపై చర్చించారు. ఘనా, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని హైకమిషనర్ గారు అభిలషించారు. ప్రధానంగా విద్య, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని కోరగా ముఖ్యమంత్రిగారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం ఉండవల్లి నివాసంలో జరిగింది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్పై చర్చించాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా అంతా కలిసి పనిచెయ్యాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశాం. అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రతిరోజు ఆయన చెప్పినటువంటి మాట, తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకంటే సీనియర్ ఎవడూ లేడు, సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు అని చెప్పాడు. మరి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, 23 నెలలు ఆల్రెడీ పూర్తి చేసుకున్నాడు కదా. మరి ఒక్కరోజన్నా, ఒక్క రూపాయన్నా సంపద సృష్టించాడా అంటే సంపద సృష్టించకపోగా అప్పుల ముష్టేశాడు. ఆయన చెప్పిందేమో సంపద సృష్టిస్తా అని, కానీ ఇక్కడ అప్పుల ముష్టిని సృష్టించాడు. 23 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పు అక్షరాల 3,52,055 కోట్లు. అంటే 23 నెలల్లో 3,52,000 కోట్లు అప్పు చేశారు. అంటే నెలకెంత? 15,306 కోట్ల అప్పు. అంటే ఒక రోజుకెంత? 510 కోట్ల అప్పు. గంటకెంత? 21,25,00,000. అంటే చంద్రబాబు నాయుడు గారు గంటకు చేస్తున్న అప్పు 21,25,00,000, రోజుకి చేస్తున్న అప్పు 510 కోట్లు. మంగళవారం అప్పుల వారం చేసేశాడు. నెలకు 15,306 కోట్లు అప్పులు తీసుకొని వస్తా ఉన్నారు. ఇప్పటి వరకు బడ్జెట్ లోపల చేసిన అప్పు 1,93,964 కోట్లు. బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పు 1,10,704 కోట్లు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని పైకి చెప్తూ అమరావతి పేరుతో చేసిన అప్పులు 47,387 కోట్లు. ఈ మొత్తం కలిపితే కేవలం 23 నెలల కాలంలో 3,52,055 కోట్లు అప్పు చేశాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తన పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా చూస్తే ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఉద్దానం హాస్పిటల్, 38,000 స్కూళ్లు నాడు నేడులో బాగు చేసి 2,75,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఇచ్చిన 5 సంవత్సరాల తన పరిపాలనలో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలుగా వస్తా ఉంది.
ఈ 12 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 7 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 6,52,259 కోట్లు. జగన్ గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. మరి ఎవరిది విజనరీ, ఎవరిది ముష్టి పరిపాలన, ఎవరిది అప్పుల కుప్ప పరిపాలన? ఏం చేస్తున్నారు ఈ అప్పులు చేసి అంటే? ఒక్కటంటే ఒక్క పథకం లేదు, ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చింది లేదు, ఒక్కరికి కూడా కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినటువంటిది లేదు. ఒక్క పథకం ఇవ్వకపోగా ఈరోజు ఆరోగ్యశ్రీ లాంటి పథకానికి 3,000 కోట్ల రూపాయల బకాయిలు కూడా చెల్లించలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, సరైనటువంటి మధ్యాహ్న భోజన పథకం లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ అప్పులంటే? ఏదైతే తండ్రి కొడుకులు అంటే అబ్బా కొడుకులు చంద్రబాబు నాయుడు, వాళ్ళ కొడుకు లోకేష్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్, ఇలా దుబారా చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. మరియు టీడీపీ కాంట్రాక్టర్లకి ఏదైతే 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి అమరావతిలో 60 కోట్లు ఒక చోట, 80 కోట్లు, ఒక చోట 100 కోట్లు, ఒక చోట కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు, ఈ విధంగా అడ్డగోలుగా దోచిపెడుతున్నారు. ఈ అప్పులు తెచ్చనేది క్లియర్ గా ఈ 23 నెలల కాలంలో కనపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అనేది క్లియర్ గా కనపడతా ఉంది. రాష్ట్రాన్ని 75,000 వెనక్కి తీసుకుని వెళ్లారు ఈ 23 నెలల కాలంలో ఈ చెత్త పరిపాలన వల్ల అనేది క్లియర్ గా ఈ అప్పులు చూస్తే అర్థమైపోతా ఉంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు. రాజధాని కనుక ఏర్పాటు చేస్తే భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది. మరీ ముఖ్యంగా ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజానికం 60 లక్షల పైగా ఉన్న ప్రజానికం భవిష్యత్తు బాగుంటుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికం, రాష్ట్రంలో ఉన్న ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి మేము అందరం గారా స్వాగతిస్తున్నాం. ఎప్పుడు అవుతుందో తెలియని అమరావతి 2 లక్షల కోట్ల రూపాయలు అయ్యే అమరావతి కన్నా కేవలం 20,000, 30,000 కోట్లు అయ్యే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగం ప్రతిపాదన ఉందో భావి తరాల భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పని ప్రజానీకం భావించి స్వాగతిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని విమర్శించేంత నీచ స్థాయికి ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎందుకు మీకు అంత కోపం? మీకు ఎందుకు అంత ద్వేషం? ఈరోజు ప్రజానికానికి ఉపయోగపడే ప్రతిపాదన చెప్పగానే మీరు ఎవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరూ ఒక భయం పట్టుకుంది. ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పిన భయం పట్టుకుని ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేపించినందుకు వీలుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఈరోజు మేము ఒకటే డిమాండ్, ఈరోజు సిపి గాని డీసీపీ గాని కలిసి మా పెద్దలు అందరం గారు ఒకటే అడిగాం. ఇంత నీచమైన కామెంట్లు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేసాం. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ వీలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉదయం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ గారు శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే మా అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద
మహిళల మీద పోలీసులతో దాడులు చేపించారు. ఉదయం నుంచి ఏదో రౌడీయిజం అని చెప్పని, గోండాయిజం అని చెప్పని మీ ఛానల్లో, మీ పిచ్చి ఛానల్లో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తప్పుపడుతూ ఉన్నాం. మహిళా జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. క్షమాపణ చెప్పకపోగా, తప్పు ఒప్పుకోకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హైదరాబాదులో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ఆంధ్రజ్యోతి దగ్గర నిరసనని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా లోకాన్ని జరిగినటువంటి అవమానాన్ని అక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వాళ్ళందరినీ కూడా రౌడీలని, వారందరూ కూడా గోండాలని, వారందరూ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేశారని చెప్పని మీ ఛానల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ సాక్షి పత్రిక మీద ఆంధ్రప్రదేశ్లో మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేసినప్పుడు మీకు బాధ అనిపించలేదా? మీకు మహిళలు లేరా? మీ కుటుంబాల్లో మహిళలు లేరా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి, ఇది ఈ ప్లాన్ ఒకసారి పరిశీలించండి అని చెప్పని ఆలోచన చేస్తే అందులో భాగస్వాములు, వాటాదారులు అందరూ కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, రాధాకృష్ణ గారు కానివ్వండి, ఇతర పత్రికలు, ఎల్లో మీడియా కానీ అందరూ కూడా తెగ బాధపడిపోతా ఉన్నారు. పుంకాను పుంకాలుగా వార్తలు గత 15 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఏబిఎన్లో వచ్చినటువంటి కథనాలు, అసత్య కథనాలు, అలాగే పరువు ప్రతిష్టల్ని భంగం కలిగించే విధంగా 15 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అప్పుల రాజధాని కావాలా, లేకపోతే మెయిన్ రోడ్లో పోర్ట్ సిటీని కలుపుతూ నగరంలో ఉన్నటువంటి గుంటూరు కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, మచిలీపట్నం కానీ వీటితో కలుపుకుని ఒక రాజధాని నిర్మించండి అని చెప్పని సలహా ఇస్తే 3 ముక్కలాట అంటారు. మీరు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాన్ని అవమానిస్తున్నారు, ఉత్తరాంధ్రని అవమానిస్తూ ఉన్నారు, ఇలా ప్రపోజ్ చేసినటువంటి నగరాలను అవమానిస్తూ ఉన్నారు. మీకు ఎంతసేపు కూడా అవినీతి, బ్లాక్ మెయిలింగ్, ఒకళ్ళని కాదు అందరినీ బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేస్తారు, లోకేష్ని చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ఇలా ఒకటి కాదు, ఇలాంటి వారిని ఈరోజు రాష్ట్ర మంత్రులు పొంగల్పూడి అనిత కానీ, బీసీ జనార్దన్ రెడ్డి కానీ, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఏ ముఖం పెట్టుకుని ఏబిఎన్లో వచ్చినటువంటి ఒక కథనాన్ని దాన్ని సమర్థిస్తారు. ఈరోజు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ బుద్ధి జ్ఞానం లేదా? మహిళ అయినటువంటి అనిత ఏ ముఖం పెట్టుకుని ఏబిఎన్లో వచ్చినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తుంది? మంత్రులు ఏ రకంగా సమర్థిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తోంది, ఇప్పటికైనా సరే ఏబిఎన్ మీద దాడి చేయాలని కానీ, లేకపోతే ఏబిఎన్ మీద రౌడీజం చేయాలని కానీ ఈరోజు హైదరాబాద్ రాలా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఇలాంటి వార్తలు రాసినటువంటి, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రజల్లోకి పంపించినటువంటి ఏబిఎన్ ఎదురుకుండా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. నిరసన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా రేపు జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. ఏ ముఖం పెట్టుకుని మీరు ఇప్పటి వరకు కూడా 48 గంటలైంది క్షమాపణ చెప్పకుండా, అపాలజీ చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేస్తారా? మావిగన్ మారీచా అని చెప్పని రాశారు. ఎవరు మారీచులు, ఎవరు రాక్షసులు, ఎవరు అవినీతి పరులు ఆంధ్రప్రదేశ్లో తెలీదా? అవినీతిని సమర్థించడం కోసమే మీరు అమరావతిని సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి చోట కూడా వర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శ్రీ వైఎస్ జగన్ సమావేశం. జగన్
జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన సామాన్యులు, పార్టీ కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. హైమాత్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 29 డివిజన్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి డివిజన్ అధ్యక్షులు ఓరుగంటి పూర్ణ అధ్యక్షతన సమావేశం రామన్నపేట జరిగింది. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు హైమాత్, తక్కళ్లపెల్లి అశోక్ రావు, నగర మేయర్ గుండు సుధరాణి, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో మేయర్ సుధరాణి, పార్టీ నాయకులు హైమాత్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాలు ప్రజలకు వివరించి ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఉద్దేశంతో నన్ను ఆపడం జరిగింది తప్ప నేను ఎవరిని నేను సొంతంగా నేను చేసుకొని నేనేదో గొప్పతనంగా నేనేదో చేసుకొని ఉద్దేశంతో నన్ను ఆపడం జరిగింది తప్ప నేను ఎవరిని నేను సొంతంగా నేను చేసుకొని నేనేదో గొప్పతనంగా నేనేదో చేసుకొని ఉండదు. ఆ దృష్టిలో కూడా పూర్ణ నాతో మాట్లాడిందని అదే చెప్పాను. మిత్రుడు అన్నట్టు ఎస్సీలకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నారు నా అభిప్రాయం. బికాస్ దే ఆల్సో డిజర్వ్. మెజారిటీ ఓట్స్ ఉన్నాయి ఎస్సీలై. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న ఎస్సీలకు ఒక ఈసారి ప్రాధాన్యత ఇస్తే డివిజన్ ప్రెసిడెంట్గా ఇట్ విల్ బి వెరీ గుడ్. వాళ్ళు కూడా అందరితో కలిసిమెలిసి నడుస్తారు. కంప్లైంట్స్ అనేది సహజం. దయచేసి నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ. మనం ఇప్పుడు అందరం ఇక్కడ అన్ని మతాల నుంచి అన్ని కమ్యూనిటీస్ నుంచి అందరు ఉన్నారు. మనం ఒక ఫ్యామిలీ లెక్క ఉండాలి. అన్నదమ్ములలో కూడా కొట్లాటలైతే కొట్లాడుకుంటాం, మనం తెల్లారులేసి మళ్ళీ కలుసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏమున్నా కూడా ఇప్పుడు మనకు డివిజన్ ఇన్ఛార్జ్గా అశోక్ గారు ఉన్నారు. ఏమైనా ఉంటే నా దగ్గర కూడా వచ్చినా చెప్పండి. మీకు అశోక్ అన్న దగ్గర పోలే, నేను అశోక్ అన్న అని చెప్తాను. అశోక్ అన్న నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా. ఇబ్బంది లేకుండా దయచేసి బయట పడకుండా బయటకి మనం ఛాన్స్ ఇస్తే మన గొడవ బయట పోతే బయట ఛాన్స్ తీసుకుంటాడు, అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నేను చూస్తా. ఈ అబ్బాయి నాకు పేరు తెలియదు కానీ వీడియోస్ అంటే చాలా హార్డ్ వర్క్. ఆల్ ది బెస్ట్ టు యూ ఫర్ యువర్ ఫ్యూచర్. చూస్తా, మీ కూడా చూస్తాం మా బ్లాగ్స్. నేను అన్ని పార్టీ నుంచి అందరు కష్టపడ్డారు. యాకూబ్, ఫర్హాన్, అఫాన్, మా 5th 92, 93, 94 మూడు బూత్లన్నా మా మైనారిటీ ఓట్స్ ఉంటాయన్నా. దీంట్లో యాకూబ్, అఫాన్, ఫర్హాన్ వీళ్ళందరూ కలిసి పిల్లగాళ్ళు ఒకసారి ఇక్కడ ముందు రావాలి మీరు.